न झुकदा न बिकदा सिर्फ लड़दा सी पैक नहीं బలోచో ద హక్ చంద. ఈ స్లోగన్ ని బలోచ్ ప్రజలు చాలా వాడతారు. దీని అర్థం ఎవరికి తలొగ్గం, ఎవడికి అమ్ముడుపోం, యుద్ధం చేస్తాం. మాకు కావాల్సింది సీపెక్ కాదు, బలోచుల హక్కు. మీర్ యార్ ఖాన్ అని చెప్పి ఈ బలోచ్ మూవ్మెంట్ ఏదైతే చాలా సంవత్సరాలుగా నడుస్తుందో దానికి ప్రస్తుతానికి హెడ్ ఆయన ఒక రెబెల్ లీడర్. రీసెంట్ గా 4-5 రోజుల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మమ్మల్ని మేము ఒక వేరే దేశంలో ప్రకటించేసుకున్నాం, దీని పేరు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని. పాకిస్తాన్ మ్యాప్ లో ఈ ఏరియా బలూచిస్తాన్, రైట్? ఇది ఒక ప్రావిన్స్. ఇలాంటి దేశంలో, అలాంటి ప్రావిన్స్ లో ఏదైనా ఒక ఇన్సర్జెన్సీ వస్తే లోపల ఉండే ప్రజలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు, లేదా ఎదిరిస్తున్నారు, లేదా గొరిల్లా వార్ఫేర్ చేస్తున్నారు. దూరం నుంచి ఎక్కడో దాక్కొని ఆ నేల, దాని జియోగ్రఫీ, ఏ చెట్టు ఎక్కడుందో, ఏ పొట్టు ఎక్కడుందో వాళ్ళకి తెలుసు కాబట్టి తుపాకులు గట్ర పట్టుకొని ఎక్కడో దాక్కొని కొడుతుంటారు. ఇది జనరల్ గా జరిగేది. బట్ పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ ఇన్సర్జెన్సీ జరుగుతున్నట్లేదు, 2 దేశాలు కొట్టుకుంటున్నట్టున్నాయి, 2 ఆర్మీలు ఫైట్ చేస్తున్నట్టున్నాయి. బలూచిస్తాన్ అనే పేరు ఇండియా పాకిస్తాన్ టెన్షన్ కాంబాట్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ ఒక 1 month ముందే మనకు వినబడింది. మార్చ్ 11th జాఫర్ ఎక్స్ప్రెస్, నేను కూడా వీడియో చేశాను దీని గురించి. క్వెటా నుంచి పేషావర్ వెళ్తున్న ఒక ట్రైన్, దాన్ని మధ్యలో ఆపేసి చాలా హడావుడి జరిగింది. ఆ టైంలో చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచిస్తాన్ రెబెల్ లీడర్స్ మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మా నేలని చీల్చి మా మినరల్స్ ని లాగేసి చైనాకి 50% ఇచ్చి మాకు 2% ఇస్తున్నారు, ఇదేం న్యాయం ఇది అని కడుపులో ఉండే ఉక్రోషంతో ఆ రోజు జాఫర్ ఎక్స్ప్రెస్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. పాకిస్తాన్ గవర్నమెంట్ 60 మందిని చంపారని చెప్పి షేబాజ్ షరీఫ్ గవర్నమెంట్ చెప్పింది, కానీ వాళ్ళు చెప్పే మాటల్లో ఎన్ని నిజాలు ఉంటాయో, వాళ్ళ వెనకాతల బట్టలన్నీ చిరిగిపోయినా నీట్గా మొహానికి పౌడర్ కొట్టుకొని వచ్చే స్పీచ్లు ఎలా ఇస్తారో మనందరికీ తెలుసు. బిఎల్ఏ వాళ్ళు నిర్మోహమాటంగా నిష్ఠూరంగా బయటకు వచ్చి ఆర్మీ వాళ్ళు 50 మంది చనిపోయారు, అది కాకుండా ఎవరైతే చనిపోయారో దాని లెక్క చాలా ఎక్కువ ఉంది, ఆ స్ట్రెచర్లు బయటకు వెళ్తున్నప్పుడే మనకు కనబడ్డాయి, కొన్ని 100లో బయటకు వెళ్ళాయి. సారీ, అంత నష్టం వాళ్ళు క్రియేట్ చేశారు పాకిస్తాన్. ఆడవాళ్ళని, పిల్లల్ని బయటకు వెళ్ళిపోమని బలూచ్ ప్రజల్ని కూడా బయటకు తోసేసి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళని అణగదొక్కుతున్నారో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నారు. అది కరెక్టా కాదా పక్కన పెడితే, అంత కోపం వాళ్ళకి పాకిస్తాన్ మీద ఎందుకు ఉంది? అదే దేశంలో ఉండేవాళ్ళు కదా అనే డౌట్ మీకు వస్తే, అట్లీస్ట్ మనం 1887 వరకైనా వెనక్కి వెళ్ళాలి. మనం ఫస్ట్ టైం ఒక పేరు అప్పుడు విన్నాం, బ్రిటిష్ బలూచిస్తాన్ అని. దీనికి కారణం ఏంటి? అప్పట్లో యూనిఫైడ్ ఇండియా ఉండేది. రష్యా ఏదైతే ఉందో అప్పుడు సోవియట్ యూనియన్ స్లోగా దాని ఆజిమాయిషం చలాయించుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ దాకా ఎక్కడొచ్చేస్తుంది. అప్పటి బ్రిటిష్ కి సోవియట్ యూనియన్ కి నెక్ టు నెక్ ఉండేది. సో మన బార్డర్ దగ్గర వాళ్ళ ఆజిమాయిషి ఉంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ దాకా వాళ్ళు వచ్చేస్తే మనకి కుదరదని చెప్పి అక్కడ మనం కొంచెం స్ట్రాంగ్ గా ఏదైనా చెయ్యాలి అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక రాజ్యంలో అయితే ఏం లేదు, కానీ ఫ్రంటియర్స్ లో పెట్టుకొని ఈ బలూచ్లు ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ పేరు బలూచ్లు కూడా కాదు, ఖాన్ ఆఫ్ కలాత్ అని పిలుచుకొని అప్పట్లో ఆ రీజియన్ మొత్తాన్ని కలాత్ రీజియన్ అని పిలుచుకునేవాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు గుంటనక్క తెలివితేటలు వాడు ఇక్కడ ఏం చేశారు, ఆ కలాత్ లో కొంత భాగం తీసుకొని ఆ బార్డర్ దగ్గర ఏదైతే వస్తుందో దాన్ని వీళ్ళ దగ్గర వాళ్ళు లీజ్ చేసి మిగిలిన రీజియన్ ని వాళ్ళనే రూల్ చేసుకోమని వాళ్ళకి డబ్బులు, రిసోర్సులు గట్రా ఇచ్చి అక్కడ డిఫెన్స్ ని కొంచెం స్ట్రాంగ్ చేసి వీళ్ళు ఏదైతే లీజుకి తీసుకున్నారో ఆ నేల పేరు బ్రిటిష్ బలూచిస్తాన్ అని పెట్టుకున్నారు. మనకి ఫస్ట్ టైం ఆ పేరు వినబడింది అప్పుడే. ఈ కలాత్ ప్రావిన్స్ అని రూల్ చేస్తున్న వ్యక్తి పేరు మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఆయన తమ్ముడు ప్రిన్స్ అబ్దుల్ కరీం. వీళ్ళిద్దరు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మన పార్టీషన్ జరిగే టైం, బ్రిటిష్ వాడు మనకి హిస్టారిక్ గా అన్యాయం చేసిన టైం ఇది. మన వాళ్ళు కూడా ఒకరితో ఒకరు కొట్టుకొని పాలిటిక్స్ బీభత్సంగా జరిగి వాళ్ళని అపీస్ చేస్తే తప్పితే స్వతంత్రం రాని టైం. ఇక్కడ 3 పేర్లు మన అందరికీ తెలుసు, జవహర్ లాల్ నెహ్రూ గారు, మొహమ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్ బ్యాటన్. వీళ్ళు 3 కలిసి ల్యాండ్ లో గట్రా చూసుకొని ఏది ఎక్కడ పార్టీషన్ చేద్దాం అదంతా డిసైడ్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని వచ్చేసింది. పైన కశ్మీర్ లో ఇష్యూ క్రియేట్ చేయబోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి. ఆ టైం మొత్తాన్ని కండెన్స్ చేసి చెప్తున్నా మీకు. ఇక్కడ మొహమ్మద్ అలీ జిన్నా తన కుళ్ళు తెలివితేటలన్నీ వాడి ఒక ఐడియా తెచ్చుకున్నాడు. అదేంటది? కలాత్ అనే రీజన్ ససేమిరా వాళ్ళు ఇవ్వనంటున్నారు ఇండియాకి. మనం ఇప్పుడే గానీ దాడి చేస్తే వాళ్ళు భయపడి ఇండియాకి వెళ్తే ఇవాళ కశ్మీర్ లాంటి సిచ్యువేషన్ అక్కడ బలూచిస్తాన్ దగ్గర, అదే కలాత్ దగ్గర ఉండేది. సో ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరి దగ్గరికి? మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఆ ఖాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, లేదు మీరు సెపరేట్ గా ఉండండి, మాతో కలవద్దు, మీకు నా కంప్లీట్ సపోర్ట్ ఉంటది అని మాయ మాటలు చెప్పి నమ్మించి మభ్యపెట్టి సంతకాలు, ట్రీటీలు గట్రా సైన్ చేసుకున్నారు. నేను చెప్తున్నాను కదా, నమ్మక ద్రోహానికి నిలువెత్తు రూపం అంటూ ఎవరైనా ఉంటే అది మొహమ్మద్ అలీ జిన్నానే. ఒళ్ళంతా విషయమే. ఈ మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఖాన్ ఆఫ్ కలాత్, ఆయన మొహమ్మద్ అలీ జిన్నాని ఎంత నమ్మాడంటే లీగల్ అడ్వైజర్ గా పెట్టుకొని మరి పక్కన కూర్చోబెట్టుకొని ఈ బ్రిటిష్ వాళ్ళతో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి సంతకాలు అవి చేపించుకొని ఒక సెపరేట్ ఎంటిటీలో పెట్టేసుకున్నాడు, ఒక ప్రిన్స్లీ స్టేట్ లో అనుకోండి. ఇది జరిగిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే బలూచిస్తాన్ అవ్వబోతుందో చాలా ఇష్యూస్ 1 by 1 రావడం మొదలుపెట్టినాయి. ముందుగా ఈ చుట్టుపక్కల ఏరియాలు ఏవైతే ఉంటాయో కలాత్ కి చుట్టుపక్కల మ్యాప్ లో మీకు కనబడుతుంది క్లియర్ గా, లాస్ బేలా అని, మకరన్ అని, ఖారన్ అని వాళ్ళందరితో పన్నాగం పన్ని ఇదే జిన్నా అప్పటికప్పుడు ఏదో ఒక ఓటింగ్ సిస్టమ్ లా ఏదో పెట్టేసి ఈ 3 ప్రావిన్స్ ని వెస్ట్ పాకిస్తాన్ లో కలిపేసుకున్నారు. కలాత్ అలా మిగిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్రూట్ ఫోర్స్ ని పంపించి దాన్ని లాగేసుకుందాం ట్రై చేశారు. ఈ ఖాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఉన్నారో వెంటనే యూకే వెళ్ళాడు హెల్ప్ కోసం, వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఇండియా వచ్చాడు, అప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఇండియా ఆల్సో కుడెంట్ హెల్ప్. చివరికి మార్చ్ 27 ఆయన ఒక సంతకం పెట్టాడు, ఒక యాక్సెషన్ ఫోర్స్ మీద, తుపాకీ తల మీద పెడితే ఎవరు సంతకం పెట్టరు చెప్పండి? సో ఈ కలాత్ ని కూడా మీరు కలిపేసుకోండి అని పాకిస్తాన్ లో కలిపేస్తే ఈ 4 ప్రావిన్స్ ని కలిపేసి దాని పేరు బలూచిస్తాన్ ప్రావిన్స్ అని పెట్టి అది వెస్ట్ పాకిస్తాన్ లో భాగం అయింది. అలా అయింది బలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక
ఒక భాగం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అంతకన్నా ముందు. వాళ్ళు ఎప్పటి నుంచో ఆ నేల వాళ్ళకి తెలుసు. ఆ నేల వాళ్ళకి తల్లి లాంటిది. వాళ్ళు కూడా ముస్లింలే. ఏదైతే ఒక ఇస్లామిక్ స్టేట్ కావాలని పాకిస్తాన్ అనుకుందో అలాంటి ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ మీద బ్రూట్ ఫోర్స్ ని వాడింది. ఇన్ఫాక్ట్ ఆయన తమ్ముడు అబ్దుల్ కరీం అని ఇందాక చెప్పాను కదా, ఆయన వెంటనే రెబెల్ చేశాడు. ఒక 100-150 మందిని పట్టుకెళ్లి గొడవలవి గొరిల్లా వార్ఫేర్ అదే చేసేవాడు. ఇదంతా 1940s 50s ఆ టైంలో జరుగుతుంది అనుకోండి. చూచాయిగా మీరు దిగండి, మేమేం చెయ్యం, ఖురాన్ మీద ఒట్టేస్తున్నాం అంటే వాళ్ళు నమ్మారు దాన్ని. ఎందుకంటే ఇస్లాంలో ఖురాన్ కన్నా పవిత్రంగా ఏం ఉండదు. వీళ్ళు నమ్మి కిందకు వస్తే అబ్దుల్ కరీం వీళ్ళంతా ఉట్టు తీసి గట్టు మీద పెట్టి నమ్మక ద్రోహం చేసి వాళ్ళని జైల్లో పెట్టి ఒక 10 సంవత్సరాల శిక్ష పెట్టారు. 10 years. తర్వాత 1 unit పాలసీ అని ఒక తలకు మాసిన బుర్తకు పాలసీ అని ఒకటి తెచ్చారు. ఇదే పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ పంజాబ్లు ఉన్నారు, దానికి ఒక సెపరేట్ చరిత్ర ఉంది. పష్తూన్లు, సింధులు ఉన్నారు, బలూచ్లు ఉన్నారు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఒక్కటే ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ పేరు వెస్ట్ పాకిస్తాన్. వీళ్ళ చరిత్రకి మాకు సంబంధం లేదు అనేది 1 unit పాలసీ. ఇండిజినియస్ ఆచారాలని, కల్చర్స్ ని ఎవరైనా చెరిపేద్దాం అనుకుంటే దానికి నేను ఎప్పుడు విరుద్ధంగా ఉంటాను. అప్పుడు వచ్చాడు ఒక అతను 1958 లో, నవాబ్ నౌరోజ్ ఖాన్. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక కమ్యూనిటీ వాళ్ళ రైట్స్ కోసం యుద్ధం చేయాలన్నా, వాళ్ళ కోసం వాళ్ళు నిలబడాలన్నా వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ని ముందు పంపిస్తారు. సెకండ్ లైన్ లో పొలిటీషియన్స్ ఉంటారు. ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు లాస్ట్ లో కూర్చొని చూస్తుంటారు. బట్ బలూచులు మాత్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సరి సమానంగా నిలబడి ఫైట్ చేస్తారు. అలాంటి వ్యక్తి నౌరోజ్ అలీ ఖాన్. 1958 లో రైజ్ అయిన వ్యక్తి. మళ్ళీ అదే 1959 లో అదే ఆర్మీ వచ్చి, అదే పొలిటీషియన్స్ వచ్చి వాళ్ళ మాట మీద ఎందుకు నిలబడతారు? అదే ఖురాన్ మీద ఒట్టేసి మీరు తగ్గండి, మా దగ్గర రండి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మనం మాట్లాడదాం అని పిలిపించుకొని ఈయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మళ్ళీ ఈ నౌరోజ్ అలీ ఖాన్ ని, ఆయన అనుచరుల్ని. తర్వాత ఎన్నో దశాబ్దాల దాకా ఫైట్ చేస్తే తప్పితే ఆ 1 unit పాలసీ వెనక్కి వెళ్ళలేదు, వెనక్కి తగ్గలేదు. మీరు ఒక విషయం గమనించాలి, వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి దశాబ్దం స్ట్రాంగ్ అవుతున్నారు. వీళ్ళ కాజ్, వీళ్ళ చరిత్ర, వీళ్ళ కల్చర్ ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? ప్రతి జనరేషన్ కి కోపం పెరుగుతుంది. మా తాతల్ని చంపేశారు, మా కల్చర్ ని పూర్తి చేద్దాం అని చూస్తున్నారనే కోపం ఉంటది కదా, అదొక రెబెలియన్ లా మారుతూ వచ్చింది. కాకపోతే అంతా డిస్పర్స్ అయితే ఉండేది. ఇక్కడ 100 మంది, అక్కడో 100 మంది అలా ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి వాళ్ళ నేల గానీ ఏ రెమ్మ దగ్గర నిలబడితే మనం వాళ్ళకి కనబడడం అన్ని వాళ్ళకి తెలుసు. ఆ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ పాకిస్తాన్కి లేదు. ఇన్ఫాక్ట్ బలూచ్లు మన ఇండియాని మొన్న పిలిచినప్పుడు కూడా వాళ్ళు రాసిన లెటర్ లో ఆ మాట ఉంది, మాకు ఈ అడ్వాంటేజ్ ఉంది, మాతో కలిసి పోరాడండి అని పిలిచారు. బట్ ఎప్పుడైతే 2000 సంవత్సరం వచ్చిందో, లేదు లాభం లేదు, వీళ్ళు మనల్ని చెరిపేస్తారు, వీళ్ళు మన గురించి ప్రపంచం కూడా మాట్లాడలేదు. మీరు గమనించండి, వోక్ యాక్టివిస్టులు గానీ లేదా అమెరికన్ యూనివర్సిటీస్ లో, యూరోప్ లో పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి, యాంటీ ఇజ్రాయెల్ స్లోగన్స్ వేస్తారు వీళ్ళు, ఫ్రీ ప్యాలెస్టైన్ అంటారు. మరి అదే విషయం బలూచిస్తాన్ లో జరిగితే అదే నోర్లు ఎందుకు లేవట్లేదు? వీళ్ళ బాధలు కనబట్లేదా? అంటే వీళ్ళని అనేస్తే పాకిస్తాన్ వాళ్ళు తప్పు చేసినట్టు అవుతుంది, మన ప్యాలెస్టైన్ కాజ్ డైల్యూట్ అయిపోతుంది, హమాస్ ని మనం ఇన్సర్జెంట్ గ్రూప్ అని పిలవలేం, మిలిటెంట్స్ అని పిలవలేం, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ కాజ్ అని చెప్పి అనలేం మనం అని అనుకొని వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ కోసం వీళ్ళని సైడ్ లైన్ చేస్తూ వచ్చారు. ఇలాంటి ఇండిజినియస్ కమ్యూనిటీ సైడ్ లైన్ అయిపోతే రేపు వాళ్ళంటూ ఉండాలి కదా, కథలు చెప్పాలన్నా, జనరేషన్స్ కి వెళ్ళాలన్నా. సో లేదు, మనందరం కలవాలి అని చెప్పి స్టార్ట్ చేస్తే ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే ఒక దేశపు సైన్యం ఎలా ఉంటుందో అలా ఆపరేట్ చేసేలాగా, అంత ఆర్గనైజ్డ్ గా ఉండేలాగా, అట్లీస్ట్ అలా ఆస్పైర్ చేసేలాగా వీళ్ళు రెడీ అయ్యారు. నవాబ్ అఖ్తర్ బుక్తి అని చెప్పి ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ లీడర్ ఆయన 2008 లో ఆయన చంపేశారు. తర్వాత స్ట్రాటజిక్ గా ఇన్సర్జెన్సీ చేస్తూనే వచ్చారు. నేను చెప్తున్నాను కదా, 51 లొకేషన్స్ లో 71 దాడులు మేము చేసాం అని ఒక లెటర్ పట్టుకొని వాళ్ళే ముందుకు వచ్చారు. మనందరికీ బాగా తెలిసి స్ట్రాంగ్ గా మన మెమరీలో ఉండేది ఏంటి? జాఫర్ ఎక్స్ప్రెస్. ఎప్పుడైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ఇంత ఆర్గనైజ్డ్ గా జరిగిందో, వాళ్ళ నేల మీద ఒక ఇన్సర్జెంట్ గ్రూప్, ఒక రెబెల్ గ్రూప్ వచ్చి ఇంత ఆర్కెస్ట్రేటెడ్ గా ఒక ట్రైన్ నెల ఆపేశారు. ట్రైన్ ని వాళ్ళ ఆధీనంలో ఎలా తెచ్చుకున్నారు? ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అయిపోయి 4-5 దేశాలు వచ్చే టైం ఇది. అలాంటి దేశం మీద, అలాంటి దేశం నుంచి సెపరేట్ అవుదాం అని బలోచిస్తాను అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. నేను కొత్తగా రీచ్ అయిన వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకున్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలనుకున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్.